అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి మీరు ఎలా ఫీల్ అవుతుంది? నాకైతే యాక్చువల్ అమరావతిగా దాన్ని ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన వైజాగ్ ని ఐటీ వైజ్ డెవలప్ చేస్తాం. ఇక్కడ ఐటీ వస్తే ఇక్కడ జాబ్స్ వస్తాయి. ఇప్పుడు మాకు జాబ్స్ వల్ల మేము హైదరాబాద్, చెన్నై అటు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు జాబ్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి, మేము ఎక్కడికి వెళ్ళచ్చు, హోమ్ టౌన్ లో పేరెంట్స్ తో హ్యాపీగా ఉండొచ్చు. అన్ని విధాలుగా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. గూగుల్ వైజాగ్ తీసుకురావడం అనేది అది ఇంపాసిబుల్. అలాంటివి తీసుకొచ్చి పెట్టడం అనేది అది ఇంకా చాలా పెద్ద విషయం. ఇంకా ఇలా అయినా డెవలప్ అయితే ఇంకా 5 years లో ఇంకా మనం వేరే దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు ఏంటి, ఆంధ్ర అంటే వేరే దగ్గరికి వెళ్ళి పని చేయాలి అన్న పాయింట్ లోనే అందరు చూస్తున్నారు. ఇప్పుడు మనల్ని ఎవరు వేలెత్తి చూపించలేరు. నారా లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ గా, అతని పనితీరు అనేది ఎట్లా ఉంది? చాలా బాగుంది. పెద్ద పెద్ద కంపెనీస్ ని ఇక్కడ తీసుకొస్తున్నారు కాబట్టి మనకంటూ ఒక వాల్యూ అనేది చాలా పెరిగింది. నార్మల్ గా వైజాగ్ అంటేనే అందరికి ఒక చాలా హైలో ఉంది. క్లీన్లీ వైజ్ గానీ, జీవీఎంసీ అసలు ఏ వైజ్ అయినా ఇప్పుడు వైజాగ్ అనేది సూపర్ హైగా ఉంది. ఇప్పుడు ఇంకా ఐటీ కూడా వస్తే మనల్ని ఎవరు ఆపలేరు. ఈ గవర్నమెంట్ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఎప్పటి నుంచి గవర్నమెంట్ అంటే చాలా నమ్మకం, ఇంకా చాలా హ్యాపీ. కూటమి రావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సంవత్సరాల నుంచి మనకి రాజధాని లేకపోవడం మన బ్యాడ్ లక్. మనకి రాజధాని అనేది ఉంటే మనకి ఏంటంటే కొన్ని అసోసియేషన్ ఏవైనా మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా ఏవైనా కంపెనీ సైడ్ ఇలాంటివి రావడం వల్ల అదర్ స్టేట్ నుంచి కూడా ఇక్కడికి ఎంప్లాయ్మెంట్ కి వస్తారు. ఎంప్లాయ్మెంట్ వచ్చేటప్పుడు మన స్టేట్ కి ఇన్కమ్ అనేది జనరేట్ అవుద్ది. ఈ ఇన్కమ్ అనేది జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మన స్టేట్ అనేది డెవలప్ అవుద్ది. డెవలప్ అనేది మనం ఫస్ట్ కోరుకోవాలి. ఆ డెవలప్ ఉన్నప్పుడు మన అందరూ కూడా బాగుంటుంది. ఒక వ్యాపారం చేసామంటే మనకు ఒక 1 year ఇలాగ వెయిటింగ్ చేస్తాం. ఎందుకంటే దాంట్లో లాభాలైనా ఆశించాలంటే ముందు మనం పెట్టుబడి పెడతాం. పెట్టుబడి నుంచి దాన్ని డెవలప్ అంటే జనాలకి అందరికి అవేర్నెస్ చల్లాలి, వచ్చి కొనాలి, కొన్న తర్వాత అప్పుడు మన బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగే పొలిటికల్ గా అయినా సరే పెట్టిన వెంటనే అన్ని పథకాలు వచ్చేయాలి, అన్ని డెవలప్ అయిపోవాలని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. యూఎస్ తో పోల్చుకుంటే చాలా బెటర్ మార్క్ ఉందండి. అది 100% చెప్తాను. ఎందుకంటే అది నాలైనా అసలు ఎవరినైనా సరే మీకు తెలుస్తుంది, చూస్తున్నాం కూడా కాబట్టి. అలా రాష్ట్ర రాజధాని అమరావతి రావటం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఒక శుభ సందర్భంగా ఒక ఆనందకరమైన విషయం. ఉచిత రాజధానిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో రాజధాని లేని ప్రాంతంగా కాకుండా ఒక శాశ్వత రాజధాని అమరావతిగా ఉండటం ఆనందంగా ఉంది. కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట మొదటిదాకా 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేమో మావిగన్ అన్నాడు. దాని మీద మీరేమంటారు? తిక్కలోడు తిరణాలకు వెళ్తే కిందకి మీదకి వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 14-19 మధ్యలో ఆ రోజు శాసనసభలో అసెంబ్లీలో అమరావతిని స్వాగతిస్తున్నాను, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలి, దాన్ని స్వాగతిస్తున్నాను అని చెప్పి మాట్లాడిన వ్యక్తి 19లో అధికారంలోకి వచ్చాక అధికారంలో రాకపోయే ముందు ప్రతిపక్షంలో ఉండి నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుంది, నా పూర్తి మద్దతు అమరావతికేనని చెప్పి గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. గతంలో ఉన్న అమరావతిని శాసన రాజధాని, విశాఖ ఆర్థిక రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు. మనం ఉన్న ప్రాంతంలో ఆల్రెడీ తన మావిగన్ చెప్పిన ప్రాంతంలోనే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోనే CRDA పరిధిలోనే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఈ 3 ఉన్నాయి. ఇంకా ఆయన కొత్తగా ఏర్పాటు చేయడానికి కొత్తగా చెప్పడానికి ఏముంది? ఒక పక్కన కృష్ణానది కొరతలొస్తున్నాయి, అమరావతికి ఏదో ఇదైపోతుందని చెప్పి మాట్లాడతాడు. మరి సముద్రం ప్రాంతంలో ఉన్నటువంటి మచిలీపట్నాన్ని నేను ఎట్లా ప్రతిపాదిస్తాడు అక్కడ? ఎందుకంటే రక్షణ పరంగా చూస్తే ఎక్కడా కూడా సముద్రం ఒడ్డున ఉన్న ప్రాంతాలు సేఫ్ కాదనేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు కూడా చెప్తా ఉన్నారు. మరి సముద్ర తీర ప్రాంతాన్ని మరి జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంగా ఎలా ఎంచుకుంటున్నాడో ఆ తెక్కలోడికే తెలియాలని విషయం. అంటే అతనికి స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు అట్లా ఇస్తున్నారు. అతను ఒక పార్టీకి అధ్యక్షుడు. ఏ ప్రాంతం ఏ హద్దులు ఉన్నాయి సరిగ్గా చెప్పాలని జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రాంతం హద్దులు ఉన్నాయి, ఏ హద్దులు కూడా తెలుసో లేదో కూడా తెలియదు. 13 జిల్లాల హద్దులు ఎటువంటివో కూడా తెలియదు. సార్, అమరావతి రాజధాని రావటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ పిచ్చి జగను దాన్ని నాశనం చేయడానికి ఇంతకు ముందు 3 రాజధానులను పెట్టి 3 రాజధానులు ఎక్కడా కూడా ఇది ఇల్లు ఉండదే లేదు, ఎక్కడా ఉండి చేసింది కాదు. ఏ ఒక్క రాజధానిని కూడా అభివృద్ధి చేయాల. దీన్ని ఇక్కడి నుంచి బయలుదేరితే రాజధానిలోకి వెళ్ళాలంటే ఇంటికా నుంచి అక్కడికి 3 kilometers ఉంటది. 3 kilometers హెలికాప్టర్ వేసుకొని వెళ్ళేవాడు. ఆయన 3 రాజధానులు అంటాడు. వైజాగ్, అమరావతి, అట్నే కర్నూలు అలా పెట్టాలనే ఉద్దేశంతో చేస్తాడు. ఏది కూడా చేయలే. కానీ ఇప్పుడు ఈ రాజధాని అమరావతి అనేది దేవతల రాజధాని. ఆయన మాటని ఏ ఒక్కళ్ళు కూడా పరిగణలో తీసుకోరు. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, దోపిడీదారు కాబట్టి ఆయన చేసే వికృత శాస్త్రాన్ని ఎవరో నమ్మక అతని పరిస్థితి అలా తీసుకొచ్చారు. రేపు రాబోయే రోజుల్లో
ఈ 11 సీట్లు కూడా రాకుండా చేసుకుంటున్నాడు. ఆ 11 కూడా రావు. రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి అండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అక్కడ రాజధాని సెంటర్ లో పెట్టడం వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది? అమరావతి రాజధాని ఉండడం మన రాష్ట్రానికి చాలా మంచిది. దాని వల్ల ఏంటంటే మనకి స్థిరమైన రాజధాని ఉంటే అభివృద్ధి కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ విజయవాడ చుట్టుపక్కల అభివృద్ధి జరిగినట్టే విశాఖపట్నం కూడా ప్రభుత్వం కొంత ఫోకస్ పెట్టి దానికి డెవలప్మెంట్ ప్యారలల్ గా చేస్తే ఇంకా ఇండస్ట్రియల్ గా సాఫ్ట్వేర్ పరంగా చాలా అవకాశం విశాఖ నగరానికి ఉంది. విజయవాడ కన్నా సాఫ్ట్వేర్ కి విశాఖలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ప్రభుత్వం ఎక్కువ చొరవ చూపి ఎక్కువ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చినట్టు మనకి కృషి చేస్తే మనకి ఆ రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుంది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతానికి జరుగుతుంది, విశాఖపట్నంకి జరుగుతుంది. సో బట్ అన్ని ఏరియాస్ డెవలప్ అవుతుంది. యూత్ కి చాలా మంచి అవకాశాలు దొరుకుతాయి విశాఖపట్నంలో. ఈ స్టీల్ ప్లాంట్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, గూగుల్ కానీ వస్తే దొరుకుతాయి. చాలా మార్పుకరమైన ఉంది. ఇది చాలా మంచి ప్రభుత్వం, చాలా అభివృద్ధి దోహకమైన ప్రభుత్వం, ప్రజలకి చాలా ఉపయోగపడే ప్రభుత్వం. సో దీన్ని ప్రజలు కూడా ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. ఎందుకంటే ఇప్పుడు అమరావతి బెస్ట్. ఎందుకంటే ఇక విశాఖపట్నం కంటే అక్కడ మన అది చాలా దూరం అయిపోతుంది. శ్రీకాకుళం పెడితే ఇక్కడ పెట్టినా అది సెంటర్. అంచేత అటుపక్క విజయవాడకి, కర్నూలు, చిత్తూరు అవన్నింటిగా అది సెంటర్. సెంటర్ పాయింట్ పెడితే అది చాలా మంచిది. అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉంది. భవిష్యత్తులో చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి. నేను గూగుల్ డేటా సైన్స్ వస్తుంది, తర్వాత రైల్వే జోన్ వస్తుంది, తర్వాత మన ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. రాను విశాఖపట్నం చాలా బిజీ అయిపోద్ది, అభివృద్ధి చెందుతుంది. సార్, ఇప్పుడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మాటలు అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు, దేశానికి ఉండాలంటున్నాడు, గతంలో 3 రాజధానులు అంటున్నాడు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? అసలు అంత నెగిటివ్ పాయింట్స్ అండి. ప్రజలు తీసుకుని నెగిటివ్. అతను చెప్పినవన్నీ అబద్ధాలు. 3 రాజధానులు ఎక్కడ పెట్టారా? 2019 నుంచి 2024 వేయలేడు సీఎం గా. ఏం చేశాడు? ఒక డేటా కంపెనీ వచ్చిందా, ఒక ప్రాజెక్ట్ వచ్చిందా, రైల్వే వచ్చిందా, పోలం వచ్చింది? ఏమీ చేయలేదండి. నథింగ్, ఏమీ చేయలేదు. అలా హ్యాపీ గడిపాడు 5 సంవత్సరాలు. జనం వచ్చిన తర్వాత అందరికి ఆమోదయోగ్యంగా చేశాడు. చాలా మంచి పనితీరు ఎట్లా ఉన్నారు? నాలో బెస్ట్. కుర్రోడు అండి, కుర్రోడు చాలా ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, చక్కగా మాడుతున్నాడు. వాక్శుద్ధి ఉంది. ఇప్పుడు బాగా నేర్చుకుని మాట్లాడు. తండ్రి మించిపోతాడు, గ్యారంటీ. దీనికి తిరగలేదు ఇంకా. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను అంటున్నాడు. మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం? ఇప్పుడు ఆ లెవెన్ వచ్చి ఆ లెవెన్ కూడా రావు. ఇప్పుడు 0 వస్తుంది, లేకపోతే 1 వస్తుంది అంతే. ఇప్పుడు ఈ అమరావతి అన్నాడు, మావిగన్ అన్నాడు, ఆ మెగంతో మొత్తం పోయింది. ఆ 11 కూడా పోదు, 11 రావు గ్యారంటీగా. సరే, ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎలా ఫీల్ అవుతారు? త్రిమూర్తులైన చంద్రబాబు నాయుడు గారికి, పార్టీకి అండదండలుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, త్రిమూర్తులుగా ఉండి రాజ్యాన్ని వెళ్తున్న మహానుభావులు ముగ్గురికి పాదాభివందనం. మన రాష్ట్ర అమరావతిని జీవో తీసుకొచ్చిన రాష్ట్రపతి ముర్ము మేడం గారికి, అందరికీ, కూటమి ప్రభుత్వానికి ఎంతో అండదండలుగా ఉన్న రాజధాని నిర్మాణానికి కృషి చేసిన అపర భగీరథుడు, అపర కృషివలుడు, రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడికి నా కృతజ్ఞతలు. జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు. గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు ఏమొచ్చే రాజధాని అవసరం లేదు అంటున్నాడు, మావిగన్లు అంటున్నాడు. ఆయన గురించి నేను చెప్పలేను. నేను ఒక మంచి మనిషిగా మన రాష్ట్రం అభివృద్ధి చాలా అత్యవసరం కాబట్టి అమరావతి ఉండడం చాలా మంచిది. గూగుల్ డేటాని ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా తెచ్చారో తెలియదు కానీ అతను మేధస్సుకి మాత్రమే పాదాభివందనం నిజంగానే. ఎందుకంటే గూగుల్ డేటా అనేది ప్రపంచంలో ఒక దిగ్గజ సంస్థ. అలాంటి సంస్థలు ఒప్పించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చారంటే